మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం స్త్రీలు తెలియక కొన్ని చేసే పొరపాట్ల వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్త్రీలు తప్పనిసరిగా మీ సమయాన్ని కేటాయించాలి. ఈ విషయాలు తెలుసుకోవడం తద్వారా మీ ఇంట్లో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలు సిరి సంపదలతో నిండిపోతారు. డబ్బు కష్టాలు తెచ్చిపెట్టే అమంగళకరమైన పనుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. స్త్రీలు పొరపాటును కూడా మీ ఇంట్లో ఉండే ఉప్పును అలాగే పసుపును ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. ఉప్పు పసుపు ఎవరికైనా ఇస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వేరే ఇంటికి వెళ్ళిపోతుందట. దీనివలన ఆర్థిక నష్టం కలుగుతుంది. అలాగే వంటగదిలో తరచు పాలు పొంగుకోకూడదు. పాలు పొంగిపోయి మీద పడితే ఇంట్లో అకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయట. మీ వంటగదిలో ఉప్పు డబ్బా పూర్తిగా ఖాళీ అవ్వకూడదు. ఉప్పు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి, లేదంటే మీ ఇంట్లో ఉన్న ధనం కూడా ఖాళీ అయిపోతుందట. ప్రతిరోజు స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లుకోవాలి. మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. పెరుగు శుక్ర గ్రహానికి సాంకేతికం కాబట్టి రాత్రిపూట ఎవరికి కూడా ఇవ్వకూడదు పెరుగును. అలా చేస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు తగ్గిపోయి సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుందట. కాబట్టి లక్ష్మీదేవి తిరిగే సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు. సాయంత్రం పూట ఎవరైనా నిద్రపోతే మీ ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా దరిద్ర దేవత అడుగు పెడుతుందని మన జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అలాగే సాయంత్రం పూట పొరపాటును కూడా తల దువ్వుకోకూడదట. ఎందుకంటే సాయంత్రం పూట ఇంట్లో వెంట్రుకలు పడితే ఆ ఇంట్లో గొడవలు పెరుగుతాయట. ఇక స్త్రీలు జుట్టు విరపోసుకుని గడప దగ్గర కూర్చోకూడదు. అలాగే కూర్చుంటే మీ ఇంట్లోకి వెంటనే దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కొండెక్కే వరకు బయటకు వెళ్ళకూడదు. పూజ గదిలో దీపం పెట్టి మన ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఇల్లు ఖాళీగా ఉంచితే ఇంటి నుండి దేవతలు వెళ్ళిపోతారట. ఇక పూజ గదిలో పొరపాటును కూడా ఎండిపోయిన పుష్పాలను ఉండకూడదు. అలాగే ఉంటే మీ ఇంటికి వాస్తుదోషం పెరుగుతుంది. ఇక పూజ గదిలో దీపం కొండెక్కిన తర్వాత దీపం ప్రమిదను వెంటనే తీసి శుభ్రం చేయాలి. దీప ప్రమిదను అలాగే వదిలేస్తే ఇంట్లో దైవశక్తులు నశిస్తాయి. అలాగే పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. అలా ఉంటే మీ పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదట. ఇక మంగళవారం మరియు శుక్రవారం నాడు గోళ్లను కత్తిరించుకోకూడదు, జుట్టును కత్తిరించకూడదు. అలా చేయటం వలన మహాపాపంగా పరిగణించబడుతుంది. అలాగే గ్రహ దోషాలు చుట్టుముట్టి మీ పనుల్లో అపజయాలు కలుగుతాయి. ఇక చీపురును అస్సలు నిలబెట్టకూడదట. చీపురును నిలబెడితే మీ శత్రువుల సంఖ్య పెరిగిపోతుంది. అలాగే అప్పుల బాధలు వెంటాడతాయట. కాబట్టి నిటారుగా కాకుండా చీపురును అడ్డంగా పెట్టుకోవాలి. ఇక పూజ గదిలో ఎల్లప్పుడూ 2 దీపాలను వెలిగించాలి. పొరపాటును కూడా ఒక దీపాన్ని వెలిగించకూడదు. అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసేవారు దేవునికి ఎడమ వైపు దీపాన్ని వెలిగించాలి. అదే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే దేవునికి కుడివైపు నుంచి వెలిగించాలి. ఇక పూజలో అగరవత్తులు పూర్తిగా కాలిన తర్వాత మిగిలిన పుల్లను వెంటనే తీసివేయాలి. ఇక ఇంట్లో పూజ ప్రారంభించే ముందు గంట కొట్టి పూజను ప్రారంభించాలి. దీని వలన మీ పూజకు దైవశక్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఇక రాత్రి పడుకోపోయే ముందు పూజ గదిని మూసివేయాలి. అయితే రాత్రిపూట పూజ గదిని చీకటిగా మాత్రం అస్సలు ఉంచకూడదు. కాబట్టి మీ పూజ గదిలో ఒక చిన్న బల్బును పెట్టుకోవచ్చు. మీ సంపదను బాగా పెరగాలంటే మీ బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో 2 పసుపు కొమ్ములను పెట్టుకోవాలి. విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది. రాత్రిపూట వంటగదిలో ఎంగిలి పాత్రను పొరపాటును కూడా ఉంచకూడదు. ఒకవేళ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. దీని వలన మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు అశాంతి పెరుగుతాయి. అలాగే రాత్రిపూట ఇంటిని శుభ్రం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందట. వాస్తు ప్రకారం గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టలు చెప్పులు ఉండకూడదు. అలాగే ఉంటే మీ ఇంటికి వచ్చే అదృష్టం మొత్తం దురదృష్టంగా మారిపోయి ఇక చిరిగిన పర్సులో చిరిగిన హ్యాండ్ బ్యాగుల్లో అస్సలు ఉంచకూడదు. చినిగిన పర్సులో డబ్బులు పెడితే అనవసరపు ఖర్చులు అప్పులు విపరీతంగా పెరిగిపోతాయి. వాస్తు ప్రకారం బెడ్రూమ్ లో దేవుని చిత్రపటాలను పెట్టకూడదు. కానీ బెడ్రూమ్ లో రాధాకృష్ణ ఫోటో ఉంటే మాత్రం భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడకుండా అన్యోన్యత పెరుగుతుందట. ఇక మంగళవారం పూట ఎవరికి అప్పును ఇవ్వకండి. మంగళవారం పూట అప్పు ఇస్తే ఆ డబ్బు ఎప్పటికీ రాకుండా పోతుందట. అలాగే వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ మురికిగా ఉండకూడదు. దీని వలన మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం స్త్రీలు ఉదయం స్నానం చేయకుండా వంట చేయకూడదట. స్నానం చేయకుండా వంట చేస్తే అది రాక్షస ఆహారం అవుతుందట. దీని వలన మీ ఇంట్లో దైవ బలం తగ్గిపోతుంది. అయితే ఉదయాన్నే స్నానం చేయాలని వారు కనీసం కాళ్ళు చేతులు ముఖం శుభ్రం చేసుకొని ఇంట్లో వంటను ప్రారంభించాలి. స్త్రీలు గడప పైన పొరపాటును కూడా కూర్చోకూడదు.
గడప మీద కూర్చుంటే లక్ష్మీ కటాక్షం తగ్గి మీ ఇంటికి అప్పుల సమస్యలు విపరీతంగా కొరికిపోతాయి. అలాగే సాయంత్రం సమయంలో నీటితో ఇల్లు శుభ్రం చేయకూడదట. దీని వలన మీ ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే అప్పుల సమస్యలు తగ్గి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు 21 బియ్యం గింజలను మీ పూజ గదిలో లక్ష్మీదేవి దగ్గర పెట్టి తర్వాత ఆ 21 బియ్యం గింజలను పేపర్లో చుట్టి మీ పర్సులో పెట్టుకోవాలి. దీని వలన అప్పుల సమస్యలన్నీ తీరిపోయి ధన ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక మనలో చాలా మంది డబ్బు లేదని పదే పదే అంటూ ఉంటారు. కానీ అలా అస్సలు అనకూడదట. ఎందుకంటే తదాస్తు దేవతలు నిజంగానే ఉంటారట. కాబట్టి పదే పదే డబ్బు లేదని అంటే అది నిజమైన ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంటారు. ఇక ఇంట్లో వంట పూర్తయిన తర్వాత మొదటి ముద్దను తీసి పక్కన పెట్టాలి. ఆ మొదటి ముద్దను కాకులను కానీ ఆకులను కానీ ఆహారంగా పెట్టాలి. దీని వలన మీ ఇంటి సంపదగా పెరిగిపోతుంది. ఇక వాస్తు ప్రకారం గ్యాస్ స్టవ్ పైన ఖాళీ పాత్రను పెట్టకూడదట. దీని వలన మీ ఇంటి యజమానికి అప్పులు పెరుగుతాయి. ఇలాగే మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు. దీని వలన కూడా అప్పుల బాధలు విపరీతంగా పెరుగుతాయట. వాస్తు ప్రకారం మంచం కింద ఇనుప సామాన్లను ఉంచకూడదు. అలా ఉంటే శని ప్రభావం కలిగి అకస్మాత్తుగా ధన నష్టం కలుగుతుంది. ఇక ఇంట్లో పూజ చేసేటప్పుడు కానీ శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కానీ నలుపు రంగు వస్త్రాలను అస్సలు ధరించకూడదు. ముఖ్యంగా వివాహమైన ఆడవారు చేతికి ఒక గాజును వేసుకోకూడదట. కనీసం అరడజు గాజులైన సుమంగళి స్త్రీ చేతికి ఉండాలి. చేతికి ఒక గాజు మాత్రమే ఉంటే అది వైధవ్యానికి సూచకంగా భావిస్తారట. ఇక చపాతీ పిండి కలిపేటప్పుడు పిండి కలిపిన తర్వాత ఆ ముద్ద పైన వేలి ముద్రను వేయాలి. ఖాళీ పిండి ముద్ద పిండంతో సమానమట. కాబట్టి పిండి కలిపిన తర్వాత ఆ పిండి ముద్ద పైన ఖచ్చితంగా వేలి ముద్రలు వేయాలి. జ్యోతిష శాస్త్రాల ప్రకారం అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి భోజనం చేసిన తర్వాత ఎంగిలి కంచంలో చేయి కడిగితే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుందట. దీనివల్ల మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. ఇక ఆడవారు తప్పనిసరిగా నల్లదారాన్ని కట్టుకోవాలి. ఎందుకంటే స్త్రీలకు నరదృష్టి వెంటనే సోకుతుంది. కాబట్టి కాలికి నల్లదారం ఉంటే దిష్టి ప్రభావం ఉండదట. మీ దగ్గర పాత మెడికల్ బిల్లు ఏమైనా ఉంటే వెంటనే తీసివేయాలి. ముఖ్యంగా పర్సులో మెడికల్ బిల్లులు అస్సలు పెట్టుకోకూడదట. అలా పెడితే మళ్ళీ మళ్ళీ అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక ఉదయం నిద్ర లేవగానే వెంటనే అద్దంలో ముఖం చూసుకోకూడదట. దీని వలన మానసిక ప్రశాంతత లేకుండా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట. మీ ఇంట్లో పొరపాటును కూడా పగిలిన అద్దాలు ఉంచకూడదు. వీటి వలన వాస్తుదోషం ఏర్పడి అకస్మాత్తుగా ప్రమాదాలు జరుగుతాయట. అలాగే పాత బట్టలు చినిగిపోయిన బట్టలు ఇంట్లో ఎక్కువగా ఉండకూడదు. అలా ఉంటే మీ కుటుంబంలో మానసిక ప్రశాంతతను దెబ్బతింటుంది. మీ ఇంట్లో ఉండే నీటి లీకేజ్ లేకుండా చూసుకోవాలి. ట్యాప్ నుండి వాటర్ లీక్ అవుతూ ఉంటే మీ ఇంట్లో ఐశ్వర్యం కూడా హరించకపోతుందట. ఇక దేవుని పటాలకు ప్లాస్టిక్ పూలదండలను వేయకూడదు. అలా వేస్తే మీ ఇంట్లో దైవశక్తి నశిస్తుంది. తద్వారా అప్పుల పాలు అవుతారట. అలానే మనశ్శాంతి కరువవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.